హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అగ్ని పరీక్ష డే 8 రివ్యూకి వచ్చేసాం. కొంచెం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనకి 3 కార్డ్స్ ఇచ్చారు. ఆ కార్డ్స్ ఏంటి అంటే ముగ్గురు గెలుచుకున్నారు. ఈరోజు ఇంకో 3 కార్డ్స్ ఉన్నాయి, 5 కార్డ్స్. ఆ 5 కార్డ్స్ ఈరోజు ఎవరు గెలుచుకుంటారు, ఎలా గెలుచుకుంటారు, ఎవరి చేతుల మీద అందుకున్నారు అన్నది తెలుసుకోవడమే ఈరోజు ఎపిసోడ్. అండ్ లాస్ట్ ఇయర్ అగ్ని పరీక్షలో టాప్ 3లో ఉన్న డెమన్ పవన్ ఈరోజు నెక్స్ట్ వచ్చాడండి. అదే ఫైర్ కార్డ్ని ఇవ్వడానికి, ఒక గేమ్ పెట్టి ఫైర్ కార్డ్ ఇవ్వడానికి. అదే నిన్న కూడా ఎలా అయితే ముగ్గురు వచ్చారో అలానా. సో ఇతను చాలా బాగా, అంటే చాలా మంచోడండి. అంటే అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలా ఉన్నాడు. ఎంత ఫేమ్ వచ్చినా ఎలా వచ్చినా కూడా ఇప్పుడు కూడా అలా ఉన్నాడు. బాగా నచ్చింది తను చూడడం షోలో. అలానే అయితే వచ్చి రాగానే అందరినీ పిలిచాడండి. అందరినీ పిలిచి అందరితో డాన్స్ వేసాడు. చాలా బాగా అనిపించింది. అంటే అందరినీ పిలిచి డాన్స్ వేయడం అన్నది చాలా బాగా అనిపించింది. తర్వాత తిను హ్యాండ్స్తో నడుస్తాడు కదా, అయితే రామకృష్ణని పిలిచారు. రామకృష్ణని పిలిస్తే రామకృష్ణ తిను హ్యాండ్స్తో నడిచారు, హ్యాండ్స్తో పుషప్స్ చేశారు. అబ్బాబ్బా చాలా బాగా చేశారు. అంటే చాలా మన డెమన్ పవన్ అయితే సింగిల్ హ్యాండ్తో పుషప్స్ చేశాడు. అబ్బా చాలా బాగా అనిపించింది. తర్వాత సృష్టిని పిలిచారండి. అదే సృష్టిని పిలిస్తే సృష్టి ఏమో తినతో రీసెంట్గా బ్రేకప్ అయిందని చెప్పింది శ్రీముఖి. అప్పుడైతే ఏముంది నేను ఉన్నానులే అన్నట్టుగా మాట్లాడాడు, చిన్న ఫ్లర్ట్ చేశాడు. చాలా బాగా. ప్లస్ వీళ్ళు ఇద్దరు కలిపి డాన్స్ వేశారండి. అబ్బా ఆ డాన్స్ అయితే అబ్బబ్బా చాలా బాగా వేశాడు. చాలా బాగా, మనోడు మంచి డాన్సర్ కూడా. చాలా బాగా వేశారు ఇద్దరు, చాలా బాగా అనిపించింది. తర్వాత అయితే ఈరోజు టాస్క్లో ఇద్దరు కావాలన్నారు. ఇంకేముంది, రామకృష్ణని సృష్టిని ఇద్దరిని పిలిచేసి ఇద్దరిని టాస్క్ ఆడాలన్నారు. గేమ్ స్టార్ట్ అయింది అండి. రామకృష్ణ సృష్టికి మధ్య గేమ్ స్టార్ట్ అయింది. అంటే ఈ గేమ్ ఏంటంటే అండి, ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని ప్లేస్ చేయాలన్నమాట. సో అవి ఏ సింబల్స్ ప్లేస్ చేయాలి, ఏ కలర్స్ ప్లేస్ చేయాలి అని చెప్పి ఒక బిగ్ స్క్రీన్లో చూపించారండి. 30 సెకండ్స్ టైం ఇచ్చారు. సో వీళ్ళు ఆ స్క్రీన్లో చూసి గుర్తు పెట్టుకొని సేమ్ వీళ్ళకున్న ఆ స్క్వేర్ టైప్ బాక్సెస్లో ఉన్నాయి, 15 అలా ఉంటాయి బ్లాక్స్. సో ఆ బ్లాక్స్లో పెట్టాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే గేమ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకవేళ మళ్ళీ వీళ్ళకి చూడాలి అనే ఆప్షన్ ఉంటే మళ్ళీ చిన్న బోర్డు మీద ఆల్రెడీ పెట్టి ఉంచారు, దాన్ని క్లోజ్ చేసి ఉంచారు. ఈచ్ వన్ అంటే ఒక్కొక్కరికి 5 టైమ్స్ ఛాన్స్ ఉందండి. అంటే 5 టైమ్స్ వెళ్ళి చూసుకొని రావచ్చు. చూసుకొని వచ్చిన తర్వాత కాకపోతే చూసిన ప్రతిసారి కూడా ఒక క్రాస్ సింబల్ ఉన్నది. ఆ క్రాస్ సింబల్ని ఏవైతే వీళ్ళకి బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్లో ఒక బ్లాక్లో వాళ్ళు ఆ క్రాస్ సింబల్ని పెట్టేయాలి. అలా అయితే ఏముంది, కృష్ణ ఏమో ఫస్ట్ వెళ్ళారు, పెట్టిన తర్వాత కృష్ణ ఫస్ట్ వెళ్ళి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ కృష్ణ వెళ్ళాడు, తర్వాత సృష్టి వెళ్ళింది. సో అలాగా ఇద్దరు కూడా 4 టైమ్స్ చూడడం అయిందండి. కానీ బాగానే, అంటే చిన్న డిఫికల్ట్ లేండి. అంటే కలర్స్ విత్ సింబల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, విత్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా కొంచెం బాగా బ్రెయిన్ బాగా యూజ్ చేయాల్సింది. అంత ఈజీ కాదు, మనం అనుకుంటాం ఈజీ అని, కానీ చాలా టఫ్. ఎందుకంటే కొన్నిసార్లు మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి అంటారు కదా. సో అలా ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో. అయితే గేమ్ స్టార్ట్ అయిందండి. ఆ ఇద్దరు బాగానే ఆడారు. కాకపోతే ఫైనల్గా పాపం రామకృష్ణ ఏమో జస్ట్ 4 బాక్సెస్ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ కలర్స్ కరెక్ట్ సింబల్స్ పెట్టగలిగాడు. అండ్ సృష్టి ఏమో 10 పెట్టిందండి, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ బాక్సెస్ అది 10 పెట్టింది. సో ఈ గేమ్లో సృష్టి విన్ అయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది సృష్టికి కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు గేమ్ ఏది గెలలేదు కూడా కదా తను. ప్లస్ డెమన్ పవన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, తనతో కలిసి డాన్స్ వేసాడు. సో తను గెలవడం వల్ల తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ డాన్స్ వేశారండి, చాలా బాగా అనిపించింది. ఇది కూడా బ్లైండ్ కార్డ్ అండి. సో ఈ బ్లైండ్ కార్డు నిన్న ఒక బ్లైండ్ కార్డు ఆల్రెడీ బిందుకి ఇచ్చారు కదా, సో అమ్మని ఇచ్చాడు. సో ఈరోజు ఈ బ్లైండ్ కార్డును కూడా ఎవరో ఒకరికి ఇవ్వాలన్నమాట. సో ఎవరొకరికి ఇవ్వాలి అంటే అప్పుడు నవదీప్ని సెలెక్ట్ చేసుకుంది. సో ఈ రోజుది బ్లైండ్ కార్డు నవదీప్కి ఇచ్చారండి. కాకపోతే ఈ గేమ్ ఆడాలంటే మాత్రం మంచి స్మార్ట్నెస్ ఉండాలి, కొంచెం బాగా తెలివిగా ఉండాలి. ఏదైనా గర్ల్స్ కొంచెం తెలివితేటలో చాలా ముందుంటారు కదా. సో అందుకనే మేబీ తను ఈజీగా గెలిచిందేమో అని అనిపించిందండి. ఇంతటితో గేమ్ అయిపోయింది. తర్వాత డెమన్ పవన్ కూడా ఇంకా అందరికీ కొంచెం మంచి మాటలు చెప్పి తను వెళ్ళిపోయాడండి. నెక్స్ట్ దివ్య వచ్చిందండి. తిను కూడా మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ అగ్ని పరీక్షలో వచ్చింది కదా. తను దివ్య బాగా మాట్లాడిందండి, కొంచెం స్మార్ట్గా మాట్లాడింది. తిను బాగానే మాట్లాడుతుంది అనుకోండి. తిను ఏ చిన్నదైనా మాటలో మాత్రం చాలా పెద్దగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది. సో ఈరోజు వీళ్ళు నిన్న ఎవరికైతే ఛాన్స్ రాలేదు, ఇప్పటి వరకు ఎవరైతే ఎందులోనే పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళని పిలిచారు. సో వాళ్ళు నలుగురు ఎవరంటేనండి, ఝాన్సీ అండి, ప్రియా, బాగి అండ్ శాలిని. సో ఈ నలుగురిని పిలిచారు. ఈ నలుగురిని మీరు ఎవరిని నామినేట్ చేస్తారు అని చిన్న టాస్క్ ఇచ్చారు, నామినేట్ చేయమన్నారు. సో అందరూ బాగానే చేశారు. ఝాన్సీ ఏమో హేమంత్ని చేసింది, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి అన్నట్టుగా ఝాన్సీ హేమంత్ని చేసింది. తర్వాత ప్రియా ఏమో అపూర్వని చేసింది. అపూర్వని ఏంటంటే తను ఫెయిర్గా సంచాలక డెసిషన్ ఇవ్వలేదు, తను
ఫేర్గా ఇవ్వకపోవడం వలన ప్రాబ్లం అయింది అన్నట్టుగా చెప్పింది, అపూర్వని చేసింది. తర్వాత బాగి ఏమో గాయత్రిని చేసిందండి. ఏంటంటే తను ఛాన్స్ వచ్చినా సరే మొబైల్లో వాళ్ళ లవర్కి ఫోన్ చేయలేకపోయింది, ఆ నెంబర్ లేదు, కాంటాక్ట్లో లేరు, అలా ఇలా మాట్లాడి అనవసరంగా వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకుంది, అనవసరంగా దాని వలన వెళ్ళిపోద్దును కూడా అన్నట్టుగా బాగానే మాట్లాడింది. శాలిని ఏమో అపూర్వనే చేసిందండి. తన డెసిషన్స్ అది బాగాలేదు, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నట్టుగా శాలిని కూడా చేసింది. సో వీళ్ళందరిలోనేమో వాళ్ళు ఇద్దరిని పిక్ చేసుకున్నారండి. ఈ మధ్యలో ఏమో చరణ్ అండ్ అపూర్వ కూడా ఫైట్ చేసుకున్నారు. అదే రిగార్డింగ్ అదే మన నిన్న సంచాలకుగా ఏదైతే చేస్తారో దాని మీద వాళ్ళిద్దరూ కూడా ఫైట్ చేసుకున్నారు. తర్వాత ప్రియా అండ్ బాగిని సెలెక్ట్ చేసిందండి దివ్య. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ గేమ్ మాత్రం మంచి ఫన్ గేమ్ అండి. ఇప్పటివరకు చూసిన అన్నింటిలో మంచి ఫన్ గేమ్. అంటే కొంచెం బాగా బాగుంది గేమ్, అయితే చాలా బాగుంది. ఇదేంటంటే ఇది కూడా బ్లైండ్ కార్డేనండి, బ్లైండ్ కార్డ్ గేమే. సో ఈ గేమ్ ఏంటంటే వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ ఇస్తారండి. అంటే కొన్ని వస్తువులు ఇస్తారు, ఆ వస్తువుల్ని మనం చేతితో మెజర్ చేసి ఆ మెజర్మెంట్ని మనం స్కేల్తో మెజర్ చేసి ఆ వస్తువు యొక్క ఎంత ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అన్నది మనం చెప్పాలి. వాళ్ళు ఎగ్జాక్ట్గా అది మనం చేతితో కొలిచిన ఇది రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో, ఈక్వల్ దగ్గరలో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఒక పాయింట్ ఇస్తారు. సో అలా అయితే వీళ్ళకి కొన్ని ఐటమ్స్ ఇచ్చారండి. ఇందులో స్కెల్టన్ ఒకటి ఇచ్చారు, గిటార్ ఒకటి ఇచ్చారు, తర్వాత చికెన్ బోన్ ఒకటి ఇచ్చారు, తర్వాత గ్రేప్స్ ఇచ్చారు, తర్వాత జోకర్ షూ ఇచ్చారు. సో ఇవన్నీ ఇచ్చారండి. ఫస్ట్ అయితే స్కెల్టన్లో ఏమో అంటే బాగా చేశారు. అంటే ఇలా పట్టుకొని వెళ్ళడం, అలా మధ్యలో డోర్స్ పెట్టారు, టైల్స్ పెట్టారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ని కూడా జస్ట్ అలా అటు ఇటు వెళ్ళి వీళ్ళు మర్చిపోయేలా చేయడానికి చాలా బాగా అనిపించింది. ఆ డోర్ వాళ్ళ చేతితో ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా పట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసినప్పటికీ మెజర్మెంట్ మిస్ అయిపోతుంది. సో ఇలా ఈ గేమ్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అయితేనేమో గిటార్ గేమ్లో ప్రియా గెలిచింది గిటార్ కొలవటంలో. తర్వాత చికెన్ బోన్ దాంట్లో బాగా గెలిచింది. అంటే టై అండ్ టై లాగే అయ్యేయండి. తర్వాత స్కెల్టన్లో ఏమో మళ్ళీ బాగా గెలిచింది. తర్వాత జోకర్ షూలో ఏమో ప్రియా గెలిచింది. తర్వాత గ్రేప్స్లో ఏమో గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ కూడా ఇచ్చారు, అందులో బాగా గెలిచింది. మళ్ళీ టేబుల్ కూడా మెజర్మెంట్ చేయమన్నారండి లాస్ట్లో. ఆ టేబుల్లో కూడా ప్రియా గెలిచిందండి. సో ఏమైందంటే టై అయింది, 3-3 వచ్చాయి. సో నేను అనుకున్నాను మళ్ళీ బౌల్ ఆప్షన్ పెట్టి ఐపీఎల్లో ఇట్లో పెట్టేలా బౌల్ గేమ్ పెడతారేమో అనుకున్నాను. లేదు సరదాగా. అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకో సుత్తి ఇచ్చి సుత్తిని మెజర్మెంట్ చేయమన్నారు. ఈసారి స్మార్ట్ అంటే ఇందులో బాగా నాకు నచ్చిందండి. తన బాడీకి ఎగ్జాక్ట్గా టచ్ చేసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో దాని ప్రకారం తను వెళ్తుంది. చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా బాగా ఈరోజు గెలిచేసిందండి, థర్డ్ విన్నర్. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది. బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్న డాన్స్ వేసి తర్వాత ఈ బ్లైండ్ కార్డ్ ఎవరికి ఇస్తావు అంటే, అయితే నేను ఈ బ్లైండ్ కార్డ్ని శ్రీముఖికి ఇస్తాను అని చెప్పింది. సో ఈ బ్లైండ్ కార్డు బాగా శ్రీముఖికి ఇచ్చిందండి. తర్వాత దివ్య కొంచెం బాగా మాట్లాడింది. ఈసారి కూడా విన్నరు అగ్ని పరీక్ష నుంచి అయితే బాగుంటుంది, బిగ్ బాస్ 10 విన్నరు అని చెప్పి బాగా మాట్లాడింది. చాలా బాగా అందరూ కూడా క్లాప్స్ కొట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంకేముందండి, థర్డ్ గేమ్ స్టార్ట్ అయింది. థర్డ్ గేమ్ ఏంటి అంటే ఇది మన మాస్క్ మ్యాన్ వచ్చాడండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, హరీష్. తను అందరికీ తెలుసు అనుకుంటాను. చాలా బాగా బోల్డ్గా మాట్లాడేవాడు, చాలా స్ట్రాంగ్గా బిగ్ బాస్నే ఫైట్ చేసేవాడు. సో అతను వచ్చాడు, అతను మళ్ళీ వచ్చి కొంచెం ఫన్ అది బాగానే మాట్లాడాడు, చాలా బాగా అనిపించింది. తర్వాత అయితే ఇద్దరిని సెలెక్ట్ చేశారండి. అంటే ఇప్పటివరకు ఎవరికైతే ఆపర్చునిటీ లేదో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. ఇందులో ఎవరు అంటే శాలినీనా ఝాన్సీనా ఇద్దరిని సెలెక్ట్ చేశారండి. ఇది ఏ గేమ్ అంటే ఇది లైక్ గ్రూప్ సపోర్ట్ గేమ్ అన్నారండి. అంటే గ్రూప్ సపోర్ట్ చేయాలి ఈ గేమ్లో. ఇది కొంచెం సపోర్ట్ లేకపోతే ఈ గేమ్ విన్ అవ్వడం చాలా టఫ్ అండి. అంటే వాళ్ళు కొన్ని థ్రెడ్స్ ఇచ్చారు, రెడ్ గ్రీన్ థ్రెడ్స్ ఇచ్చారు. ఆ థ్రెడ్స్ ఏం చేయాలంటే ఇప్పుడు మన ఎవరైతే కంటెండర్లు ఉన్నారో వాళ్ళ 13 మందిని అటు 7 ఇటు 6 అలాగా కూర్చోబెట్టారు. సో వీళ్ళ దగ్గర ఉన్న తాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళకి కట్టాలి. ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తారనుకున్నా వాళ్ళ కాళ్ళకి కట్టాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఉంచుకోవచ్చు, లేదంటే వాళ్ళు తీసేయచ్చు, నెక్స్ట్ వాళ్ళది. సో అలాగా. సో అయితే ఈ గేమ్లోనేమో శాలిని గారు ఝాన్సీ గారు గేమ్ స్టార్ట్ చేశారండి. అయితే శాలిని గారు రెడ్, ఝాన్సీ గారు గ్రీన్ తీసుకున్నారు. సో టై చేశారు. కొంత టైంలో ఏమో శాలిని బాగా లీడ్లో ఉన్నది కొంత టైంకి. కాకపోతే తర్వాత అది చెప్పారు శాలిని లీడ్లో ఉన్నదని. సో అందరూ చాలామంది తీసేశారు. మళ్ళీ తర్వాత ఝాన్సీ లీడ్లోకి వచ్చింది. సో ఝాన్సీ లీడ్లోకి వచ్చి ఝాన్సీ అలా లీడ్లోనే కంటిన్యూ అయింది. ఫైనల్గా బజర్ మోగే టైంకి కొంతమంది తాళ్ళు ఇప్పుతున్నారు, తీస్తున్నారు. సో వీళ్ళు పింక్ చేసుకుంటున్నారు. అంటే ప్లీజ్ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నెక్స్ట్ లెవెల్లో ఏమొచ్చినా నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇలాగ వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళు బతిమాలుకుంటూ ఎదుటి వాళ్ళకి చెప్తూ కడుతున్నారు. సో అయినా సరే కొంతమంది అలా తీస్తున్నారు. అలా ఫైనల్గా ఏమైందంటే అండి, ఝాన్సీ ఏమో 7 ఝాన్సీకి సపోర్ట్ చేశారండి. శాలినికి ఏమో 5 మెంబర్సే సపోర్ట్ చేశారు. సో చాలా
ఇంకా ఏముంది, ఝాన్సీ ఫైనల్గా విన్నర్ అయిపోయిందండి. సో శాలిని చిన్న బాధపడ్డది. సో దీని మీద కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. అంటే లైక్ ఎందుకు సపోర్ట్ చేశారు, ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్నది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఝాన్సీ అండ్ శాలిని కూడా బాగా దానికి డిఫెన్స్ చేసుకున్నారు. సో ఝాన్సీ ఫైనల్గా విన్నర్ అయింది. సో ఇదేంటంటే ఇది హరిత హరీష్ చేతుల మీదుగా ఝాన్సీకి ఇచ్చారండి. ఇదేంటంటే హెడ్ షాట్ కార్డ్ అంట. సో ఇందులో ఏంటంటే వీళ్ళకి కొంచెం పాసిబిలిటీ దొరుకుతుంది అంట. అంటే వీళ్ళకి ఏం ముందుగానే స్టార్ట్ చేయొచ్చు, అందరితో పోలిస్తే టైం అంటే వీళ్ళకి కొంచెం టైం స్పాన్ ఎక్కువ ఉంటుందంట. కంపేర్ టు మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి టైం స్పాన్ అది ఎక్కువ ఉంటుందంటే ఈ కార్డు వీళ్ళతోనే ఉంచుకున్నారండి. ఇది బ్లైండ్ కార్డు కాదు, ఈ కార్డు వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి. సో ఝాన్సీ తన దగ్గర ఈ కార్డు ఉంచుకున్నదండి. ఇంకేముందండి, శ్రీముఖి ఈ రోజుకితో ఇంకా కార్డ్స్ మొత్తం అయిపోయి 6 కార్డ్స్ 6 మెంబర్స్కి వెళ్ళిపోయాయి కదా. ఇంకా ఈ రోజుతో కార్డ్స్ అన్నీ అయిపోయాయి అంటే అప్పుడు అభిజిత్ ఏమో లేదు నన్ను ఎలా వదిలేస్తాను, నేను ఎందుకు వదిలేస్తాను, నాకు ఇప్పటి వరకు ఒక్కరు కూడా కార్డు ఇవ్వలేదు కదా అని చెప్పి తను స్టేజ్ మీదకి వచ్చి తను ఎల్లో కార్డు తీసి, ఎల్లో కార్డు నేను ఎవరో ఒకరికి ఇస్తాను, ఎందుకంటే ఎల్లో కార్డు పవర్ ఏంటంటే వాళ్ళని డేంజర్ జోన్లో పడేసే పవర్ ఉంటుంది ఎల్లో కార్డుకి. సో నేను ఎల్లో కార్డు నా దగ్గర ఉంది అని చెప్పాడు. చిన్నది భయపడ్డారు అందరూ. కానీ ఫైనల్గా తర్వాత లేదు నేను అప్పుడే ఇవ్వను, కానీ గేమ్లో ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా నేను ఈ ఎల్లో కార్డుని వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని డేంజర్ జోన్లో పడేస్తాను అని చెప్పిందండి. సో శ్రీముఖి అన్నది అయితే నాకు ఇవ్వు, నేను ఆ కార్డు నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పింది. లేదు అని చెప్పి అభిజిత్ తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ రోజుతో ఈ డే అయిపోయిందండి, మొత్తం అయిపోయింది. రేపు నుంచి ఇంకా గేమ్స్ గట్టిగా ఉంటాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం.